హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 27వ తారీఖు గురువారం. మార్చి మంత్ సక్సెస్ఫుల్గా ఎక్స్పైర్ అయితే ఈరోజు ఎండ్ అయిపోయింది. నిఫ్టీ మిగతా అన్ని ఇండిసెస్ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే స్లైట్ గ్రీన్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే ఈరోజు విశేషం ఏంటంటే నిన్నటి రోజున ట్రంప్ గారు ఏంటంటే 25% టారిఫ్ అనేది ఇంపోర్ట్ కార్స్ మీద విధించడం అనేది చేశారు. అయినప్పటికీ మార్నింగ్ కొంత సెల్లింగ్ ప్రెషర్ వచ్చేసింది. వాటిని అబ్జార్బ్ చేసుకొని మార్కెట్ ఏంటంటే సిగ్నిఫికెంట్గా బౌన్స్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పాయింట్ అని మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, ఎప్పుడైతే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ పెద్ద పెద్ద ప్లేయర్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటారో మార్కెట్స్ అప్పుడు ఆ డైరెక్షన్లో వెళ్ళడానికే ప్రయత్నిస్తాయి. ఇదే ట్రంప్ గారు 25% టారిఫ్ అనేది విధిస్తున్నాం అని చెప్పేసి బేర్ మార్కెట్లో చెప్పినట్టయితే సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయ్యేది మార్కెట్. సో ఈ విధంగా ఏంటంటే మార్కెట్ యొక్క డైనమిక్స్, మార్కెట్ యొక్క కండిషన్స్ చాలా వాటికి న్యూస్ని అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటాయి. ఒక్కోసారి దానికి ప్యారలల్గా రియాక్షన్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ఈరోజు పిఎస్యు బ్యాంక్ సిగ్నిఫికెంట్ అవుట్ పర్ఫామ్ చేయటం అనేది జరిగింది. సో పిఎస్యు బ్యాంక్స్ కూడా సీతారామన్ గారు చెప్పారు చాలా జాబ్స్ క్రియేట్ చేసినాయి అని చెప్పేసి. దాని తర్వాత మీడియా ఎంటర్టైన్మెంట్ అగైన్ ఈ మధ్యకాలంలో బోటం అనేది క్రియేట్ అయిందని చెప్పేసి అనిపిస్తుంది సెక్టార్ వైజ్గా మనం చూసినట్టయితే. ఎందుకంటే ప్రతిసారి కూడా మార్కెట్ బౌన్స్ అవుతున్నప్పుడు సిగ్నిఫికెంట్గా మీడియా ఎంటర్టైన్మెంట్ అనేది లీడ్ చేస్తూ ఉంది. అందుకని ఇంతకుముందు కూడా చెప్పాను, అగైన్ ఏంటంటే దీంట్లో క్వాలిటీ స్టాక్స్ అనేది మీరు ఐడెంటిఫై చేసుకొని లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. ఆటోమొబైల్, ఫార్మా, అఫ్కోర్స్ హెల్త్ కేర్ ఇండెక్స్ అనేది ప్రెషర్లో ఉంది. చూడండి, అగైన్ ఇక్కడ ఆటోమొబైల్ ప్రెషర్లో ఉండటానికి కారణం ఎందుకంటే మన ఇండియా నుంచి ఏదన్నా ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉన్నాయనుకోండి, ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఏది ఆటో సెక్టార్కి సంబంధించి డెఫినెట్గా కొంత ప్రెషర్లో ఉండే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం టాటా మోటార్స్ అనేది ఈరోజు మనం తీసుకున్నట్టయితే వాళ్ళ జేఎల్ఆర్ యూఎస్లో కూడా సెల్లింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దాని మీద 25% టారిఫ్ అనేది విధించడం వల్ల ఏదైతే జాగ్వార్ సేల్స్ ఉన్నాయో అవి తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకని ఓవరాల్గా ఏంటంటే ఈరోజు ఆటో సెక్టార్లో ముఖ్యంగా టాటా మోటార్స్ అనేది అండర్ ప్రెషర్లో అయితే ఉంది. ఆటోమొబైల్ రంగం ప్రెషర్లో ఉందనుకుందాం. బట్ ఫార్మా కూడా ఏంటంటే దాని మీద కూడా ఎటువంటి టారిఫ్ విధిస్తారో అని చెప్పేసి కొద్దిగా కాషియస్గా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతూ ఉంది. కొంతమంది ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఐఆర్ఎం ఎనర్జీ షేర్ వచ్చేసరికి ఈరోజు 14% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే షెల్ ఎనర్జీ అనే కంపెనీ వీళ్ళకి 5 years కాంట్రాక్ట్ అనేది ఇవ్వడం ఇందుకు దోహదపడిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. 5 months నుంచి మార్కెట్స్ అనేది నెగిటివ్లో క్లోజ్ అవుతూ వస్తూ ఉన్నాయి. బట్ మార్చ్ మంత్ అయితే గ్రీన్లో క్లోజ్ అయింది. ఓకే, చార్ట్ మీద కూడా ఒకసారి మంత్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం. అయితే ఇక్కడ ప్రీవియస్గా మనం డేటా అనేది చూసుకున్నట్టయితే అంటే లాస్ట్ ఇయర్ మార్చ్ మంత్ కానీ అంతకుముందు ఇయర్ మార్చ్ మంత్ కానీ ఎలా ఉంది అనేది తీసుకుంటే 10 years అనేది మనం చూస్తే కూడా 8 times మార్చ్ మంత్ అండ్ ఏప్రిల్ మంత్ ఏంటంటే గ్రీన్లో క్లోజ్ అవ్వడం అనేది జరిగింది. సో దీన్ని సీజనాలిటీ అంటాం. సో సీజనాలిటీ సెంటిమెంట్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది. ఇక చాలా సెక్టార్స్ స్ట్రాంగ్స్ అయితే సిగ్నిఫికెంట్గా లీడ్ అవుతూ వస్తూ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మెటల్స్, ఆటోస్, ఎనర్జీ, సిపిఎస్సి ఈ స్టాక్స్ ఈ సెక్టార్స్ వచ్చేసరికి ఈ మంత్లో సిగ్నిఫికెంట్గా లీడ్ అవ్వడం అనేది జరిగింది. ఇంట్రెస్టింగ్లీ ఏమంటున్నారంటే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ హ్యాజ్ అవుట్ పర్ఫార్మ్డ్ నిఫ్టీ 9 out of 10 years అనమాట. సో ఇక్కడ మిడ్ క్యాప్ ఇండెక్స్ అనేది ఈ మంత్లో చూసుకున్నట్టయితే 10 yearsలో 9 times మిడ్ క్యాప్ నిఫ్టీ అనేది లీడ్ చేసిందనమాట. ఓకే, జేఎం ఫైనాన్షియల్స్ అనేవాళ్ళు ఆ రిపోర్ట్ అనే ద్వారా చెప్పడం జరిగింది. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్స్, పిఎస్యు బ్యాంక్స్ వచ్చేసరికి ఈరోజు సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది. ఒకనొక ట్వీట్ కూడా చేశారు నిర్మలా సీతారామన్ గారి ఆఫీస్ నుంచి, వీ హ్యావ్ క్రియేటెడ్ 3.94 lakh jobs ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే జాబ్ క్రియేషన్ అనేది జరుగుతుందో ఆ యొక్క సెక్టార్లో ఉన్న కంపెనీస్ స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తున్నాయి అండ్ సేవలకి స్ట్రాంగ్గా డిమాండ్ ఉంది. అందుకే కదా ఎంప్లాయీస్ అనేది క్రియేట్ చేసుకోవడం జరిగేది. సో ఇండైరెక్ట్గా ఏంటంటే ఆ యొక్క ఆపరేషన్స్ అనేది సిగ్నిఫికెంట్గా ఇన్లైన్ ఎస్టిమేషన్స్తో ఉన్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక హెల్మెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్టడ్స్ ఐపీఓకి రావాలని చెప్పేసి సన్నాహాలు అయితే చేస్తూ ఉంది. టాటా మోటార్ షేరు ప్రాబ్లీ కొంత ప్రెషర్లో ఉండొచ్చు అని చెప్పేసి అనలిస్టులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు ఈ యొక్క ట్రంప్ టారిఫ్ వల్ల. ఎందుకు అంటే జాగ్వార్ ల్యాండ్ రోవర్ అనేది సేల్స్ అనేది అక్కడ జరుగుతూ ఉంటాయి.
సో డెఫినెట్గా 25% పెరిగింది అనుకోండి, 1,25,000 అంటే చాలా కష్టం. సో సేల్స్ ప్రాబ్లీ డౌన్ అయ్యి దాని ద్వారా వాల్యూమ్స్ తగ్గిపోయే అవకాశం అండ్ మార్జిన్ ప్రెషర్స్ కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది లాంగర్ పిక్చర్లో. రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఎల్ఎన్టీ షేర్స్ వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా ఈ మధ్యకాలంలో బౌన్స్ అవుతూ వస్తూ ఉన్నాయి. బిఎన్బి పరిబాస్ ఏం చెప్తుందంటే అవుట్ పర్ఫామ్ చేస్తుంది స్టాక్ అని చెప్పేసి చెప్తుంది. రీజన్ ఏంటి అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా పర్ఫామ్ చేస్తుంది. వీళ్ళకున్న ఆర్డర్స్ పైప్ లైన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఎఫిషియెంట్గా ఎగ్జిక్యూట్ చేసిందంటే వాళ్ళ మార్జిన్స్ ఇంక్రీజ్ అవుతాయి, బ్యాలెన్స్ షీట్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు అవుట్ పర్ఫామ్ అనే ట్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. అవుట్ పర్ఫామ్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రాడర్ ఇండెక్స్ నిఫ్టీ సెన్సెక్స్ అనేది మనం తీసుకున్నట్టే సంవత్సరానికి 10% రిటర్న్ అనేది జనరేట్ చేస్తే ఇది అంతకంటే ఎక్కువ లైక్ 11%, 12%, 13% కూడా ఇచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా ఎప్పుడైనా సరే ఒక సంస్థ పాజిటివ్గా ఉందంటే ఒక కంపెనీ మీద, కంపెనీ ఫండమెంటల్గా బాగుందంటే కూడా ఇన్వెస్టర్స్ దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి అనేది కనబరుస్తారు. యునైటెడ్ స్పిరిట్స్ షేర్స్ వచ్చేసరికి 2% దాకా పెరగడం అనేది జరిగింది. కోర్స్ వీళ్ళు ఏంటంటే ఇంట్రీమ్ డివిడెండ్ 4 రూపీస్ అనేది ప్రకటించడం జరిగింది. ఇక ట్రంప్ గారు ఫార్మా రంగాన్ని ఏ విధంగా ఒడిదుడుకులకు లోన్ చేస్తారని చాలామంది యాంగ్జైటీగా ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఆటో సెక్టర్ అండర్ ప్రెషర్లో ఉంది టారిఫ్ వల్ల. ఎందుకంటే ఇండియా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది జనరిక్ మెడిసిన్స్ అనేది యూఎస్కి. సో ఒకవేళ అటువంటి డ్రగ్స్ మీద కూడా వీళ్ళు టారిఫ్ అనేది విధించారనుకోండి, అగైన్ ఫార్మా కంపెనీలు అనేది ప్రెషర్లో ఉండే అవకాశం ఉంది. అందుకని ఈరోజు ముందుగానే ఈ ఫార్మా కంపెనీలు ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నాయి, సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవుతూ వస్తూ ఉన్నాయి. చాలా బ్రోకరేజ్ సంస్థలు హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఇది డిఫెన్స్కి సంబంధించిన స్టాక్ ఇది. సో దీని మీద అయితే పాజిటివ్గా ఉన్నారు. రీజన్ ఏంటి అంటే సో జనరల్ ఎలక్ట్రిక్ అనే కంపెనీ వీళ్ళకి తేజాస్ ఏదైతే లైట్ వెయిట్ హెలికాప్టర్స్ ఉన్నాయో దానికి కావాల్సిన ఇంజిన్స్ అనేది సప్లై చేసి ఇచ్చిందనమాట. సో ఆ ఇంజిన్స్ ఏమో జీఈ వాళ్ళే, ఇప్పుడు దానికి సంబంధించిన మిగతాదంతా కూడా మన తేజాస్ ఫిట్ చేసి మన ఇండియన్ మిలిటరీకి వాటిని సప్లై చేయనుందనమాట. ఓకే, ఎనీహౌ చాలామంది బ్రోకర్స్ అయితే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ మీద పాజిటివ్గా బుల్లిష్గా ఉన్నారు. డిక్సన్ టెక్నాలజీస్ షేర్స్ ఈరోజు స్లైట్గా మార్నింగ్ అయితే గ్రీన్లో ఉన్నాయి. రీజన్ ఏంటంటే సిగ్నిఫై ఇన్నోవేషన్స్ అనే కంపెనీతో ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్ అనే దాని ద్వారా వర్క్ చేయడం అనేది జరుగుతూ ఉంది. బేసికల్గా సిగ్నిఫై ఇన్నోవేషన్స్ ఏం చేస్తుందంటే లైటింగ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో యాక్సెసరీస్ కానీ అది మ్యానుఫ్యాక్చరింగ్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటుంది. ఐపీఓస్ చూస్తే ఏటీసీ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్ అనేది 25వ తారీఖు ఐపీఓకి రావడం, 27 ఈరోజు క్లోజ్ అయిపోయింది. ఓవర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. దీనికి అప్లై చేయాలంటే 1,34,400 అనేది అవసరం అవుతుంది. శ్రీ అహింస న్యాచురల్స్ లిమిటెడ్ ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన ఐపీఓ, ఇదైతే సబ్స్క్రిప్షన్ మాత్రం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కోర్స్ ఈరోజు సబ్స్క్రిప్షన్ అయితే క్లోజ్ అయిపోయింది. ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన ఐడెంటిక్స్ వెబ్ ఐపీఓకి రావడం జరిగింది. వెబ్ లిమిటెడ్ అనేది 28న క్లోజ్ అవుతుంది. సబ్స్క్రిప్షన్ మాత్రం అండర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ దీనికి అప్లై చేయాలంటే 1,02,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఇక రెటాగియో ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది 27వ తారీఖు అంటే ఈరోజు ఓపెన్ అయింది, అండర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. 2వ తారీఖు క్లోజ్ అవుతుంది. 1,50,000 అనేది దీనికి అప్లై చేయాలంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం అవుతుంది. ఇక నిఫ్టీలో మనం కోర్స్ ఈరోజు ఏంటంటే 23,500 రౌండ్ నెంబర్ ఏదైతే ఉందో దానిపైన అనేది బుల్లిష్గా క్లోజ్ అయింది నిఫ్టీ. సో నెక్స్ట్ వీక్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది మనం పరిశీలన చేసినట్లయితే పుట్ కాల్ రేషియో అనేది 0.85 చూపిస్తుంది. స్లైట్గా బ్యారిష్ సెంటిమెంట్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ సక్సెస్ఫుల్గా 51,500 పైన రౌండ్ నెంబర్ పైన అయితే క్లోజ్ అయింది. నెక్స్ట్ మంత్ ఎలా ఉందనేది మనం తీసుకున్నట్టయితే పుట్ కాల్ రేషియో అనేది 1.09 అనేది చూపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ కనిపిస్తుంది యాజ్ పర్ ద పుట్ కాల్ రేషియో పీసీఆర్. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అనేది మనం పరిశీలన చేసినట్లయితే పుట్ కాల్ రేషియో అనేది 0.92 చూపిస్తుంది. స్లైట్గా బేరిష్ సెంటిమెంట్ కనిపిస్తుంది. అది ఫ్రెండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే చూడండి, దగ్గరగా ఎక్కువగా పుట్సే సెల్ చేశారు, బట్ దూరంగా మాత్రమే కాల్ సెల్ చేశారు. దీన్ని బట్టి ఏంటంటే నియర్ బై సపోర్ట్ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. అండ్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం మార్నింగ్ ఏమనుకున్నామంటే ప్రాబ్లీ గ్యాప్లోకి రావచ్చు, గ్యాప్ ఫిల్లింగ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి. సో అండ్ 23,400 రౌండ్ నెంబర్ కూడా ఉంది, అక్కడ నుంచి సపోర్ట్ అయితే తీసుకొని 23,600 పైన ట్రేడ్ అవ్వడానికి ట్రై చేసింది. ఎనీహౌ బుల్లిష్గానే 23,500 రౌండ్ నెంబర్ పైన అయితే సక్సెస్ఫుల్గా క్లోజ్ అయింది. సో ఇమీడియట్గా మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చెక్ చేసినట్టయితే 27 మార్చి అయిపోయింది కాబట్టి అదైతే నేను మొత్తం తీసేసి ప్రస్తుతానికి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం సపోర్ట్ అనేది పరిశీలన చేసినట్టయితే 23,500 అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఇమీడియట్గా ఓకే ఫైన్, 23,500 సపోర్ట్ ఉంది, 23,700 ఒక మోస్తరు రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో ఈ మంత్ తీసేద్దాం, నెక్స్ట్ మంత్ అప్లై చేద్దాం.
ప్రస్తుతానికి ఏంటంటే 52,000 అనేది ఒక మోస్తరు రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. సపోర్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్రీవియస్ స్ట్రక్చరల్గా కూడా 51,000 రౌండ్ నెంబర్ అనేది కనిపిస్తుంది కాబట్టి అది మనం వాచ్ చేయొచ్చు బ్రాడర్ పిక్చర్లో. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఈ మంత్ది ఓకే ఫైన్, అంత బాగుంది. సో చూస్తే చూడండి, మార్నింగ్ ఏం చేసిందంటే గ్యాప్ ఫిల్ చేయడానికి ప్రయత్నించింది, బట్ ప్రీవియస్ స్ట్రక్చర్ దగ్గర సపోర్ట్ తీసుకుని అక్కడి నుంచి బౌన్స్ అనేది వెళ్ళటం జరిగింది. ప్రస్తుతం 77,000 అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్టు షార్ట్ టర్మ్లో. ఒక మోస్తరు రెసిస్టెన్స్ 78,000 దగ్గర అయితే కనిపిస్తుంది. సో ప్రైస్ యాక్షన్ మనం చూద్దాం. దానికంటే ముందు ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టు 1.26% అనేది నెగిటివ్గా క్లోజ్ అయింది. ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది మనం పరిశీలన చేసినట్టు ప్రస్తుతానికి 120 పాయింట్స్ దాకా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. డాలర్ ఇండెక్స్ కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టు ఇక్కడ చూడండి 23,400 350 దగ్గర 450 400 దగ్గర మంచి సపోర్ట్ ఉంటుందని చెప్పేసి చెప్పుకున్నాం నిన్న. ఎగ్జాక్ట్గా అదే లెవెల్ దగ్గరకు వచ్చింది, సపోర్ట్ తీసుకుంది. ఎందుకంటే ఇక్కడ మనకి గ్యాప్ ఉంది, ప్రాబ్లీ గ్యాప్ ఫిల్ చేయొచ్చు అనుకున్నాం. సో ఆల్మోస్ట్ గ్యాప్ ఫిల్ చేసింది. వీక్ టు వీక్ సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి బౌన్స్ అయితే అయింది. ఇక షార్ట్ టర్మ్లో ఏం జరగవచ్చు అనేది బ్రాడర్ పిక్చర్లో మనం తీసుకున్నట్టే చూడండి, ఒక సిగ్నిఫికెంట్ ర్యాలీ చేసింది. దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే పోల్ అనమాట. పోల్ తర్వాత ఒక ఫ్లాగ్ ఫార్మేషన్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే కన్సోలిడేషన్ జరగడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. దాని తర్వాత ఏం జరగవచ్చు అంటే ఒకసారి కన్సోలిడేషన్ తీసుకున్న తర్వాత ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళే పరిస్థితిలో ఉంటుంది. ఓకే, బ్రాడర్ పిక్చర్లో. బట్ ఈ కన్సోలిడేషన్ ఎన్ని రోజులు ఉంటుంది అనేది మనం చూద్దాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ మనకి మంచి ఫ్లాగ్ ఫార్మేషన్ కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే సిగ్నిఫికెంట్గా ఇమీడియట్గా బ్రేక్ చేసుకుని వెళ్తుంది. ఆ వెళ్ళలేనప్పుడు కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకుంటుంది. కన్సోలిడేషన్ అంటే ఏం లేదు, కొద్దిగా రెసిస్టెన్స్ దగ్గర సెల్లింగ్ చేస్తూ ఉంటారు, కొద్దిగా సపోర్ట్కి రాగానే బయింగ్ అనేది చేస్తూ ఉంటారు. వన్స్ ఇనఫ్ క్వాంటిటీ అనేది అక్యుములేషన్ జరిగిన తర్వాత వాళ్ళకి కావాల్సిన లార్జ్ క్వాంటిటీ అక్కడి నుంచి కూడా బ్రేక్అవుట్ చేసుకుని పైకి వెళ్ళటం అనేది జరిగింది. ఒకవేళ పైకి వెళ్ళడం అనేది జరిగిందంటే మనకి ఇమీడియట్గా 53,154 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నెక్ లైన్ అనమాట ఇది 53,154, రఫ్గా ఏంటంటే 53,200 అనుకోవచ్చు. సో అది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. సో సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి సేమ్ సిచ్యువేషన్ 78,700 దగ్గర మనకి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మన ఎక్స్పెక్టేషన్ కూడా అదే ఉందన్నమాట. ఇక్కడ రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి, మళ్ళీ ఎనదర్ లెగ్ ఆఫ్ మూవ్ అనేది అప్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ప్రాబ్లీ ఇది ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ 80,217, దాని తర్వాత 82,196. అయితే ఫ్రెండ్స్ ఇవి ఇమీడియట్గా రాకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ కొద్దిగా టైం తీసుకునే అవకాశం ఉంది. దాని తర్వాత బ్రేక్అవుట్ అనేది జరగడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి ఒక సైడ్ వేస్ టు బుల్లిష్ యాక్టివిటీ మాత్రం మార్కెట్లో కనిపిస్తూ ఉంది, బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్, బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. సో చూద్దాం ఏ విధంగా డెవలప్ అవుతుందని చెప్పేసి. ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.